కాబట్టి ఈ మందిరంలో చాలా మట్టి స్థలం ఉండేది కాబట్టి అక్కడ కళ్ళాపు వేసేవాడిని. And then there is a well, there is no tap there. ఆ దినాల్లో మందిరంలో ఈ కుళాయిలు ఏమీ లేవు. I have to draw water. కాబట్టి ఆ బావిలోంచి చేదాలని fill all the vessels in the house of God. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క బకెట్లు ఇవన్నీ కూడా నింపేది. My cousin also, we used to, both of us would do this work. నాకు తోటి సోదరుడు ఉండేవాడు, కజిన్, ఆయన కూడా నాకు సహాయం చేసేవాడు. Mostly we spend time in the house of God. ఎక్కువగా దేవుని మందిరంలో గడిపేవాళ్ళం. After cleaning all that, అదంతా శుభ్రం చేసిన తర్వాత I run back to home, take bath and run to the school. కాబట్టి పొద్దునాలు చేసిన తర్వాత మరి ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని బట్టలు వేసుకుని మళ్ళీ స్కూల్ కు పరిగెత్తిపోయి. Then I used to wait for the bell of the peon at the last hour. కాబట్టి ఆ స్కూల్లో ఆ బెల్ లాస్ట్ బెల్ ఇప్పుడు రింగ్ అవుతుందా అని చూసేవాడిని. We go at 9 o'clock. 9 గంటలకు ఉదయం వెళ్ళేవాడు. Lunch break in the school. ఆ మధ్యలో లంచ్ బ్రేక్ ఉండేది. And then again from 2 o'clock to 5 o'clock we used to have classes. మళ్ళీ 2 నుంచి 5 గంటలకు స్కూల్ మళ్ళీ మామూలుగా క్లాసెస్ ఉండేవి. Then in my classroom there is a window from where I could watch that peon going with that hammer to hit that gong. కాబట్టి క్లాసులలో చూసేవాడు కదా, ఆ బెల్ కొట్టే ఆయన గుమస్తా వెళ్తా ఉంటే ఆ కిటికీ నుంచి కనబడేది అనమాట. కాబట్టి ఆ బెల్ కొట్టి చివరి బెల్ కొట్టి ఆ యొక్క అది కనబడితే అది చాలా సంతోషంగా కాబట్టి ఆ బెల్ కొట్టగానే వెంటనే పరిగెత్తుకుని ఇంటికి పోయేది. I used to keep books and run to the church. కాబట్టి ఆ పుస్తకాలు అక్కడ మరి ఇంటికాడ పెట్టేసి మందిరానికి పరిగెత్తుకుని పోయేది. 3.5 kilometers. మరి మందిరం 3.5 కిలోమీటర్లు ఉండేది అక్కడ. And then we used to be there and do a lot of work in prayer house. కాబట్టి దేవుని మందిరంలో ఎంతో పరిచర్య చేసేవాళ్ళం. We used to take a lot of tracts and put the stamp. కాబట్టి ఈ పత్రికల మీద ఈ స్టాంపులు కొట్టేవాళ్ళం. Keep the whole premises very neat and tidy. కాబట్టి దేవుని మందిరాలను ఎంతో పరిశుద్ధంగా నీట్ గా ఉంచేవాళ్ళం. Meeting that day, if it is a Tuesday, we used to prepare it for the prayer meeting. కాబట్టి ఒకవేళ అది ఒక మంగళవారమో మందిరం ఏదైనా కూడిక ఉందనుకోండి, మందిరాన్ని సిద్ధపరిచేవాళ్ళం. So likewise I can tell you, after I was born again, in the young age of 13, 14, 15 years, until 19 years I was there in Gudur. కాబట్టి 13, 14 సంవత్సరం ప్రారంభించి 19 సంవత్సరాలు వచ్చే వరకు కూడా గూడూరులో ఉన్నాను, మందిరాన్ని హత్తుకున్నాను. I believe because of that service, simple service that I rendered in the house of God, God blessed me and my children. కాబట్టి నేను నమ్ముతా ఉన్నది ఏంటంటే కనుక ఆ రోజుల్లో దేవుని మందిరంలో చేసిన ఆ యొక్క చిన్న చిన్న పరిచర్యలే తర్వాత కాలం నేను గాని నా కుటుంబం గాని దీవించబడడానికి అదే కారణమైంది. It is God's doing. అది దేవుడు చేసిన పని. You should encourage small children, young children to come to the house of God. కాబట్టి మీరు యవనస్తులైన పిల్లలను కూడా మీరు ప్రోత్సహించాలి వాళ్ళకి పరిచర్య చేయడానికి. What is the David's burden as we read in the word of God? చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే దావీదు తాలూ భారం ఎటువంటిది. Psalm 23 కీర్తన 23 మీరు చూస్తే verse 1. 23వ కీర్తన 23వ కీర్తన 6వ వచనాన్ని చూడండి. Goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. Psalm 26 verse 8. కీర్తన 26వ అధ్యాయం 8వ వచనం, the habitation of thy house and the place where thine honor dwelleth. కీర్తన 26:8, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటారు. This is the favorite verse of brother Bakht. కాబట్టి ఇది భక్త్ సింగ్ దైవజనుడు భక్త్ సింగ్ గారికి ఎంతో ఇష్టమైనటువంటి వాక్యం వచనం ఇది. Lord, I have loved the habitation of thy house and the place where thine honor dwelleth. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. So you should grow in the portals of the house of God. కాబట్టి దేవుని యొక్క ఆవరణములో మీరు ఎదగాల, హత్తుకుని ఎదగాల. It is the gateway to heaven. ఎందుకంటే మందిరం అనేది పరలోకపు గవినిగా ఉంది. Anybody who leaves the house of God, ఎవరైనా దేవుని మందిరాన్ని విడిచిపెడితే, try to be independent of the church, వారు దేవుని మందిరానికి వ్యక్తిగా అంటే విడిగా ఉండాలనుకుంటారు. he will be like a fish out of water. చూడండి, చేప ఒడ్డుకు చేరుకు వచ్చిన చేప ఎలా కొట్టుకుంటుందో అలా ఉంటుంది. నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన చేప ఎలా ఉంటుందో అలా ఉంటారు అన్నమాట. కొట్టుకుని తన్నుకుంటుంది. కాసేపు తల పైకి, కొద్దిసేపు తోక ఎత్తి అట్లా అట్లా తలకాయ పైకి, కాలుకు తోక. Fish out of water, you will be like fish out of water. కాబట్టి నీటి నుంచి బయటపడినటువంటి చేపలా కొట్టుకోవాల్సి వస్తుంది. Do not ever leave the house of God. అయ్యో, ఎన్నడూ కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. You should have that eagerness. Jalan, there should be a fire within you to go to the house of God. దేవుని మందిరానికి వెళ్ళేదాని కొరకు గొప్ప ఆసక్తి, తీవ్రత కలిగి ఉండాలా.
when will they have meetings? When will they go and meet my fellow brethren and sisters? కాబట్టి ఇప్పుడు వెళ్ళుదునా, మందిరానికి ఇప్పుడు వెళ్ళాలా, ఇప్పుడు నా తోటి సహోదరులను కలుసుకుంటానా అని ఆకలి ఉండాలా. I had that when I was young. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు అది ఆసక్తి నాలో ఉండేది. I have this when I am very old. I am calling it very old because I crossed the biblical age. కాబట్టి మరి ఈ వయసులో సైతం ఇప్పటికీ కూడా నా ఆతృత నాలో ఇంకా Same zeal I have for the house of God. ఆ దేవుని మందిరం కొరకేటువంటి గొప్ప ఆసక్తి నాలో ఇప్పటికీ ఉంది. That is why when the meeting begins, I want to be here at 10 o'clock. కాబట్టి కూడిక ఆరంభంలోనే 10 గంటలకి మందిలోకి వెళ్ళి ఎలా కూర్చోవాలనుకుంటాను ఖచ్చితంగా. Wherever I go for the ministry, ఎక్కడైనా పరిచర్యకి వెళ్ళేటప్పుడు often people say like this. చాలా మంది ప్రజలు ఇలా అంటూ ఉంటారు, Brother, 10 o'clock we begin the meeting. సోదరుడా 10 గంటలు మేము కూడిక ఆరంభిస్తాం. 45 minutes, 1 hour we have songs. మరి 45 నిమిషాలు కూడా పాటలు పాడుకుంటాం. You come around 11 o'clock, brother, that is okay. వాడు మామూలుగా అంటారు కదా, బ్రదర్ ఏం పర్లా పాటలు అయిపోయి 11 గంటలు మీరు I said రావచ్చు. nothing doing. నేనంటే అలా కాదులే, I want to be there for the very first prayer. మొట్టమొదటి ప్రార్థనలో కూర్చోంటానని చెప్తా ఉంటాను. I want to be in the presence of the Lord along with the saints. కాబట్టి ఇతర దేవుని పరిశుద్ధులతో పాటు నేను కూడా సమయాన్ని కూర్చోవాలని అనుకుంటూ ఆశపడతా. When I hear songs, ఎప్పుడైనా పాటలు విన్నప్పుడు, when I hear the prayers of the servants of God, మరి దైవ సేవకుల ప్రార్థనలు విన్నప్పుడు God forms up a definite message for the congregation. కాబట్టి దేవుని సంఘానికి దేవుడు వేరొక వర్తమానాన్ని ఇస్తాడు. It is here we are prepared for the meeting. కాబట్టి ఇక్కడే మేము దేవుని మరి పరిచర్య కొరకు So సిద్ధపడతాం. by all this I urge you, be present in the house of God as much as possible. కాబట్టి దేవుని మందిలో కుదిరినంత మేరకు మరి సమయానికి వచ్చేదానికి మందిలో ఉండడానికి ప్రయత్నించాను. Psalm 27 కీర్తన 27 verse 4. 4వ వచనము. See the desire of David. దావీదు కోరిక మీరు One చూడండి. thing have I desired of the Lord, that will I seek after, that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and to inquire in his temple. కీర్తన 27:4 యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. That I may dwell in the house of the Lord all the days of my life. నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. How many of us have that desire? కానీ అటువంటి ఆసక్తి కలిగి ఉంటాం. Think about it. దాని గురించి ఆలోచించే. You should be obsessed with the house of God. ఆ దేవుని మందిర విషయంలో మీ తీవ్రత ఆసక్తి You కలిగి should be ఉంటారు. obsessed with the Christ, the Lord Jesus Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై నువ్వు అత్యాసక్తి కలిగి ఉండాలి. That is how you are prepared for the coming of the Lord. అలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకే నువ్వు సిద్ధపడతావు.